ఏ కేసు నువ్వు తప్పుడు కేసు పెట్టినా ఏం చేసినా ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉన్నాడు పేరుని నాని అని చెప్తూ కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు పేర్ని నానికి మతి భ్రమించినట్లుంది, లేకపోతే అరెస్ట్ భయంతో పిచ్చి పిచ్చి ప్రాలాపనలన్నీ మాట్లాడుతున్నారు. చరిత్రలో చూసాం, అనేక మంది కాలగర్భంలో కలిసిపోయారు. ఇలాంటి అవాకులు చవాకులు పేలుతూ అసత్యాలు చెప్తూ ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి నిజంగా చాలా దురదృష్టకరం. నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా వాస్తవం లేకుండా అవాస్తవాలు మాట్లాడుతూ చేసింది తప్పు, ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి బురద జల్లే కార్యక్రమాలు. ఇప్పుడు అతనికి ఏంటంటే నిద్రపడతలా చేసిన పాపం. ఇప్పుడు నేను చాలా మందిని చూసా, చిన్నప్పుడు చెప్పేవాళ్ళు అన్నంలో పురుగులు కనపడతాయి అంట. ఒక ఆయనకి అంటే అంత ముదనష్టం సంపాదిస్తే పురుగులు కనపడేయండి, అన్నం తినలేకపోయాడు అంట. అట్టగే ఆయన ముదనష్టం చేశాడు కాబట్టి, పాపాలు చేశాడు కాబట్టి అవన్నీ కూడా వెంటాడుతున్నాయి. ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అంతే తప్ప టైం వచ్చినప్పుడు ఎవరిని ఆపలేరు. చేసిన పాపాలు వెంటాడుతాయి అంతే. ఇంకా చాలా ఉన్నాయి. చాలా ఇళ్ల పట్టాలు తెచ్చినదే, లేకపోతే బియ్యం తెచ్చినదే, ఇంకా చాలా ఉన్నాయి. ప్రజల్ని మోసం చేసి దోచుకున్నటువంటి ధనాన్ని మొత్తం కూడా కక్కిస్తాం.